హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ ఎగ్ గీ రోస్ట్. స్టవ్ పైన కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 ఇంచ్ దాచిన చెక్క, లవంగాలు 1, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 10 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టి 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, చిటికెడు సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ఆనియన్స్ వేసిన తర్వాత వేసుకుంటే మంచిది. ఎందుకంటే డైరెక్ట్ ఆయిల్లో వేయడం వల్ల చింది మీద పడే అవకాశం ఉంది. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసి మిక్స్ చేసుకోవాలి. టమాటాలు మెత్తగా అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఉడికించిన 4 ఎగ్స్ వేసుకుని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎగ్ గీ రోస్ట్ రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.